వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేటీఆర్ లాంటి వ్యక్తులతోటి ఇంతకంటే మనం ఎక్కువ ఏం ఆశిస్తాం? ఈయన వీళ్ళయ్య నిరాహార దీక్ష చేస్తూ కూర్చొని ఇక తెలంగాణ వస్తుందని తెలిసినప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మంత్రులైనరు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అయినరు, పదవులు మస్తు అనుభవించిండ్రు, మస్తు ఆస్తులు సంపాదించుకున్నారు. తెలంగాణకి ఏమైనా చేసిండ్రా అంటే ఇక అది ఆయన మాటల్లోనే నేను చెప్తా. తర్వాత తెలంగాణ ప్రజలు చీకొడితే అధికారాన్ని కోల్పోయినరు. ఇప్పుడు గీన కూతురు నీడు చదువుకో బిడ్డ అంటే ఏ అయ్యా గీడేడున్నాయి, అమెరికాలో మస్తు చదువులు ఉంటాయి, నేను ఆడికే పోయి చదువుకుంటా అని అంటుందట. గా వీడియో చూపిస్తా చూడండి, చూసినాక మాట్లాడుకుందాం. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డని డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు ఇంకొకటికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని? ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటది. నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే పాపం కేటీఆర్ అన్న బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా పోయినట్టున్నాడు. పోయిండో పోతాండో మొత్తానికి వాళ్ళ బిడ్డను అమెరికాలో చదివిస్తాడట. ఈయన మాత్రం గీడ పదవులతో ముఖ్యమంత్రి రాష్ట్రానికి అధికారం చేజిక్కించుకుంటాడట. ఏం కేటీఆర్ అన్న అమెరికా ముద్దు తెలంగాణ వద్దు అన్న పిల్లలకి గీడ పౌరసత్వం ఎందుకు? పోయి అమెరికాలో పౌరసత్వం తీసుకురాదండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు? హౌ తెలంగాణలో 10 సంవత్సరాలు వాలిచ్చిండ్రు కదా, మరి ఏం చేసిండ్రే? నీ బిడ్డని కొడుకు చదువుకునే అంత స్కూళ్ళు కాలేజీలు కూడా కట్టలేదు. అంటే అమెరికాలో లాంటి విద్యను తీసుకురాలేకపోతున్నాం, అలాంటి విద్యా సంస్థలు తీసుకురాలేకపోతున్నాం, ప్రభుత్వాల వైఫల్యం అని మాట్లాడుతున్నావు కదా. మరి నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాలా? అప్పుడు మీరు కట్టాల్సింది కదా. నీ బిడ్డ చదువుకునేలాగా స్కూళ్ళు, నీ బిడ్డ చదువుకునేలాగా కాలేజీలు, నీ బిడ్డలు నీ కొడుకులు వెళ్ళి అమెరికాలో చదువుకోవాలా? లచ్చలు కోట్లు ఖర్చు పెట్టి. ఈడ 10 సంవత్సరాల్లో మీరు చేసింది 0. మీరు చదువుకోవడానికి, సకల సుఖాలు అనుభవించడానికి ఈడ సంపాదన అంతా తీసుకుపోయి అమెరికాలో పెడతాండ్రు, ఈడ పదవులు అనుభవించుకుంటూ. ఇలా కోటేసేటోళ్ళు ఎవరైనా దిమాగ్ పెట్టి ఆలోచించండి. వీళ్ళ కోటేసి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు నెల జీతము లేకపోతే నెల సంపాదించుకున్న సొమ్ము తీసుకుపోయి బిడ్డ చదువుల కొడుకుల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అమెరికాలో పెడతాండ్రు. అసలు ఒక రూల్ తీసుకురావాలా. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఏ మినిస్టర్ అయినా తమ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకే పంపాలా. ప్రైవేట్ స్కూళ్ళకు పంపితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు, ఒకవేళ పదవిలో ఉంటే ఆ పదవి తీసేయాలా అని. అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు బాగుపడతాయి. మళ్ళీ పైగా ఇప్పుడు ప్రభుత్వం అన్యాయం చేసినట్టు అలాంటిది తీసుకురావడం కోసం ఈయన చెమటోర్చి మాట్లాడినట్టు పాపం ముచ్చట్లు చెప్తాడు. ఆ చిత్తశుద్ధి మీకే ఉంటే మీ 10 ఏళ్లలో ఏం చేసిండ్రన్నా? నిద్రపోయినరా? అప్పుడు కనవల్లే, ఇప్పుడే కనబడ్డదా? మీకు నిజంగా అంత ప్రేమ ఈ దేశం మీద, తెలంగాణ పోరగాళ్ళ మీద ఉంటే మీరున్నప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం మారాలి కదా. పేపర్ లీకులు, సావులు, పురుగుల అన్నాలు, ఏం బాగు చేసిండ్రు మీరు తెలంగాణలో విద్యా వ్యవస్థను? ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుంచి ఈరోజు విద్యా వ్యవస్థ కోసం నువ్వు మాట్లాడుతుంటే దొంగ అని అరుస్తున్నట్టుంది. ఏదేమైనా గొప్పగా చెప్పుకుంటాను, నా బిడ్డ అమెరికాలో తప్ప చదవదట అని. ఆడ చదువుకొని ఈడకొచ్చి మళ్ళీ మా నెత్తి మీద కూర్చోబెట్టు, వారసత్వంగా అయ్యబోతే నువ్వు, నీ తర్వాత నీ కొడుకు లేకపోతే నీ కూతురు అని వంశపారంపర్యంగా తెలంగాణ ఏల్దురు. కానీ మేము చూస్తూ కూర్చుంటాం పిచ్చమొహాలం. ఈడ చదువుకొని ఈడ కష్టపడి ఉన్నోళ్ళం అందరం. ఇప్పటికైనా వీళ్ళు ఏందనేది అర్థం అవ్వాలా, ఇలా మనస్తత్వం ఏందనేది అర్థం అవ్వాలా. ఈడ బాగు చేయరు, మైకులు పట్టుకొని మాట్లాడమంటే అబ్బా ఆ మాటలు ముచ్చాలాగా రాలిపోయేలాగా మాట్లాడతాడు. చేతలు మాత్రం అమెరికా మీద ప్రేమ ఉంటుంది. కూతురు గుయ్యమని కొట్టి, అరే గీ దేశం గీ రాష్ట్రమే బిడ్డ మనకు గింత పేరు ప్రతిష్టలు ఇచ్చింది, మీ తాతని ఎత్తిన పెట్టుకుంది, గీడే చదువుకో నువ్వు. గీడ చదువుకున్న పోరగాళ్ళు రాకెట్ తయారు చేసిండ్రు. గీడ చదువుకున్న పోరగాళ్ళు చాలా స్టార్టప్ కంపెనీలతోటి ఈరోజు ప్రపంచం అవాక్కయ్యేలాగా చేస్తాండ్రు. ఈడ చదువుకున్న పోరగాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలను నడుపుతాండ్రు. అరే బిడ్డ
ఈడ చదువుకున్నోళ్ళే ప్రపంచంలోని చాలా కంపెనీలలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. భారతదేశంలో చదువుకోవడం, భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం బిడ్డ. గీడ చదువు, నువ్వు గిడ చదివి నీకు టాలెంట్ ఉంటే నువ్వు నిరూపించుకో అని చెప్పాల్సింది పోయి గిడ చదువులే వ్యర్థం, గిడ స్కూల్లే వ్యర్థం, అమెరికాలో చదువుకుంటేనే మేధావులు అవుతారన్నట్టుగా ఈయన మాట్లాడటం చూస్తుంటే ఈయన అవివేకం అనుకోవాలా, లేకపోతే ఈయన తెలంగాణకు చేసిన ద్రోహం బయటపడింది అనుకోవాలా? నాకైతే అర్థం కావట్లే. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఏదేమైనా ఇలాంటి నాయకులతో తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.